నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏజెన్సీ ప్రాంతంలో ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలి. అసెంబ్లీలో ప్రస్తావించిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. కేసుల సత్వర పరిష్కారానికి మధ్యవర్తిత్వం చక్కటి మార్గం. న్యాయవాదుల శిక్షణా కార్యక్రమంలో డిఎల్ఎస్ఏ కార్యదర్శి రత్నప్రసాద్ సూచన. జిల్లాలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయి. పరీక్షల ప్రత్యేక అధికారి వెంకటకృష్ణారెడ్డి వెల్లడి. విద్యుత్ మీటర్ రీడర్లు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలి. ఏఐటీఈసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుచ్చిబాబు డిమాండ్. తమ నియోజకవర్గంలోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు కోరారు. పోలవరం నియోజకవర్గంలోని పలు ఆసుపత్రుల్లో నెలకొన్న సమస్యలను శాసనసభలో ఎమ్మెల్యే ప్రస్తావించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో సరైన వైద్య సదుపాయాలు లేకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కావున ఈ సమస్యలను అధిగమించి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వసతులు ఈ వైద్య సదుపాయానికి సంబంధించి అనేక ఇబ్బందులు ఉన్నాయి అధ్యక్ష. ముఖ్యంగా కోయిలగూడెం మండలంలో ఏజెన్సీకి ముఖద్వారం అయినటువంటి అక్కడ గత ప్రభుత్వాల్లో 30 పడకల హాస్పిటల్ ఉంటే వైసీపీ నాయకులందరూ కలిసి దాన్ని కేవలం 6 పడకల హాస్పిటల్ చేశారు అధ్యక్ష. అలాగే బుట్టాయిగూడెం మండలంలో సుమారు 100 పడకల హాస్పిటల్ని కన్స్ట్రక్షన్ చేస్తే ఈ రోజు వరకు కూడా దాన్ని చేయలేని పరిస్థితి అధ్యక్ష. అలాగే ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రతి చోట కూడా వైద్య సదుపాయం అందక చాలామంది కూడా చనిపోయేటువంటి పరిస్థితి అధ్యక్ష. తప్పకుండా మీ ద్వారాగా మంత్రివర్యులు గారికి తెలియజేసేది ఏంటంటే మా నియోజకవర్గాల్లో ఏజెన్సీ ప్రాంతాలు ఉండేటువంటి నియోజకవర్గాల్లో తప్పకుండా వైద్య సదుపాయం ప్రతి గ్రామానికి అందించే విధంగా, అలాగే అక్కడ ఉన్నటువంటి సదుపాయాలు 24 అవర్స్ గిరిజన గుడేలకి అందించే విధంగా చర్యలు తీసుకోవాలని మీ తరఫున కోరుతున్నాను అధ్యక్ష. అలాగే టీ నరసాపురం మండలంలో కూడా హాస్పిటల్ ప్రారంభించి ఈ రోజు వరకు కూడా గత ప్రభుత్వ వైసీపీ ప్రభుత్వంలో దాన్ని కొనసాగించుకోకుండా ఆపేశారు అధ్యక్ష. దాన్ని అలాగే కోయిలగూడెం, బుట్టాయిగూడెం, టీ నరసాపురం మండలాల్లో ఉన్నటువంటి హాస్పిటల్స్ని త్వరితగతిన పూర్తి చేసి అక్కడ ఉన్నటువంటి గిరిజన గూడాలకి తప్పకుండా వైద్య సదుపాయం అందించాలి అధ్యక్ష. అలాగే ఏదైతే బుట్టాయిగూడెం హాస్పిటల్కి సంబంధించి మెరుగైన వైద్య సదుపాయం ఉంది, కానీ అక్కడ సరైన డాక్టర్స్ లేక వైద్యం అందక చాలామంది ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. మంచి డాక్టర్స్ని మా గిరిజన గుడేల్లో అందించి మంచి వైద్య సదుపాయం అందించాలని మీ తరఫున మంత్రివర్యులు గారికి కోరుతున్నాను అధ్యక్ష. కేసుల సత్వర పరిష్కారానికి మధ్యవర్తిత్వం చక్కటి మార్గమని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి కె రత్నప్రసాద్ పేర్కొన్నారు. ఏలూరు జిల్లా కోర్టులో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఎంపిక చేసిన న్యాయవాదులకు మధ్యవర్తిత్వ మెలకువలపై 5 రోజుల పాటు నిర్వహించే శిక్షణా కార్యక్రమాన్ని జిల్లా ఇన్ఛార్జ్ ప్రధాన న్యాయమూర్తి ఎం సునీల్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రత్నప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ శిక్షణా తరగతుల్ని సద్వినియోగం చేసుకుని కేసుల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. సరైన అవగాహన లేక కొన్ని కేసుల్లో రాజీ జరగడం లేదన్నారు. మధ్యవర్తులు సరైన కౌన్సిలింగ్ నిర్వహించడం ద్వారా కేసులను త్వరగా పరిష్కరించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో 2వ అదనపు జిల్లా న్యాయమూర్తి పి మంగా కుమారి, 5వ అదనపు న్యాయమూర్తి జి రాజేశ్వరి, ఏలూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు కోనే సీతారాం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నుంచి 5 రోజులు 17 మార్చి 2020 నుంచి 21 మార్చి 2020 వరకు 5 రోజులు 40 అవర్స్ మీడియేషన్ ట్రైనింగ్ కమెంట్స్ చేయడం జరిగిందండి. దీంట్లో పార్టిసిపెంట్స్ ఎవరంటే అడ్వకేట్స్ ఏలూరు బార్ అసోసియేషన్ నుంచి, అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్న అన్ని మండలాల నుంచి కూడా
అడ్వకేట్స్ని ఇద్దరు చొప్పున మొత్తంగా 33 మందికి ఈ యొక్క మీడియేషన్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందండి. దీంట్లో మన గౌరవ నల్సా వారి డైరెక్షన్స్ ప్రకారం గౌరవ సుప్రీంకోర్టు వారు అలాగే గౌరవ స్టేట్ అథారిటీ వారు యొక్క డైరెక్షన్స్ ప్రకారము ఈ యొక్క మీడియేషన్ ట్రైనింగ్ ఇవ్వబడతా ఉంది. మరి ఈ ట్రైనింగ్ ఇవ్వడానికి కేరళ నుంచి తంకచన్ గారు అదేవిధంగా సుదర్శన్ మేడం గారు ఫ్రమ్ తమిళనాడు నుంచి వచ్చున్నారు. వీళ్ళు ఈ యొక్క అడ్వకేట్స్కి ఈ ట్రైనింగ్లో భాగంగా మీడియేషన్ ఎలా నిర్వహించాలి, వాటి టెక్నిక్స్, కాన్సెప్ట్ ఏంటి, ఏ విధంగా కేసుల్ని రాజీ కుదర్చడానికి అవకాశం ఉందో వాళ్ళకి సంబంధించి ట్రైనింగ్లో ఈ భాగంగా ఉంటుంది. కనుక ఈ యొక్క గతంలో కూడా పోయిన నెల రోజుల క్రితం ఇంకొక 32 మందికి ఈ యొక్క మీడియేషన్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈసారి ఒక 33 మందికి మీడియేషన్ ఇవ్వడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. జిల్లాలో 10వ తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని పరీక్షల ప్రత్యేక అధికారి ఎం వెంకటకృష్ణారెడ్డి తెలిపారు. ఏలూరులో జిల్లా విద్యాశాఖ అధికారి ఎం వెంకటలక్ష్మమ్మతో కలిసి ప్రత్యేక అధికారి పలు 10వ తరగతి పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో 25,000 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారని, వీరి కోసం 133 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పరీక్షల్లో ఎటువంటి మాల్ ప్రాక్టీసులు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి ప్రత్యేక తనిఖీ బృందాలను నియమించామన్నారు. జిల్లాలో 6 సమస్యాత్మక పరీక్షా కేంద్రాలను గుర్తించామని, వాటిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని వివరించారు. ఈ జిల్లాలో మొత్తము 25,000 మంది స్టూడెంట్స్ ఈరోజు ఎస్ఎస్ ఎగ్జామినేషన్స్ రాయబోతూ ఉన్నారు. ఇందుకు సంబంధించి మొత్తం 133 సెంటర్లు అలాట్ చేయడం జరిగింది. 133 సెంటర్లలో కూడా 133 మంది మనకు చీఫ్ సూపరింటెండెంట్స్ ఉన్నారు. 133 మందిని మనం డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ కూడా నియమించడం జరిగింది. అట్ ది సేమ్ టైం ఎక్కడైతే 300 పైబడి ఉన్నారో అక్కడ మనం అడిషనల్గా ఒక 5 మందిని డిపార్ట్మెంటల్ ఆఫీసర్ కూడా నియమించడం జరిగింది. సో అంత ప్రాపర్గా ఆ స్టూడెంట్ ఎటువంటి అసౌకర్యానికి గురి కాకుండా మొత్తం ఫర్నిచర్ కానీ శానిటేషను, మెడికల్ ఇటువంటి ఏర్పాట్లన్నీ కూడా మనము పకడ్బందీగా ఫర్నిచరు, లైటింగు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైతే సెన్సిటివ్ ఒక 6 ప్లేసెస్ ఉన్నాయో అటువంటి చోట మనం సీసీ కెమెరాస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇందుకు గాను ప్రత్యేకించి అన్నీ కూడా చూడడానికి ఫ్లయింగ్ స్క్వాడ్స్ను మనం 10 బృందాలను నియమించడం జరిగింది. ఎక్కడైతే కాంపౌండ్ వాల్స్ బ్రేక్ అయి ఉన్నాయో అటువంటి చోట మనం ఏం చేసామంటే సిట్టింగ్ స్క్వాడ్ను కూడా మనం ఇవ్వడం జరిగింది. సో అన్నీ పకడ్బందీ ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైనా కానీ ఏదైనా మాల్ ప్రాక్టీస్ అటువంటివి జరిగినట్లయితే వెరీ స్ట్రిక్ట్గా యాక్ట్ 25/1997 ప్రకారం కూడా చర్యలు తీసుకోబడతాయనేసి కూడా మనము క్లియర్గా అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగిందండి. సో పరీక్ష జరగడానికి అన్ని ఏర్పాట్లు మనం చేయడం జరిగింది. ప్రశాంతంగా జరుగుతాయని భావిస్తున్నాను. రాష్ట్రంలోని విద్యుత్ మీటర్ రీడర్స్ ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కంకిపాటి బుచ్చిబాబు డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెంలోని విద్యుత్ శాఖ డివిజనల్ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో విద్యుత్ మీటర్ రీడర్లు నిరసన వ్యక్తం చేశారు. ఏఐటీయూసీ మండల కార్యదర్శి కుంచె వసంతరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బుచ్చిబాబు మాట్లాడుతూ మీటర్ రీడర్స్ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని పలుమార్లు ప్రభుత్వాన్ని కోరినప్పటికీ ఫలితం దక్కలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వీరి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కూనపాముల విఘ్నేష్, నాయకులు కె మల్లేశ్వరరావు, కె నాగేశ్వరరావు, కె శ్రీనివాసరావు, ఎంవి ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు. రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ మీటర్ రీడర్స్ సంబంధించినటువంటి వేలాది కార్మికులకు ఉపాధి కల్పించాలని, అదేవిధంగా ఎవరైతే మీటర్ రీడర్స్ ఉన్నారో గత 15 సంవత్సరాల బట్టి వారు మీటర్స్ తీసుకుంటూ ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ఉంటూ వారికి ఇచ్చే కమిషన్ కూడా అతి తక్కువతో ఉండటం వల్ల వారి జీవనోపాధి లేక వారి కుటుంబాలు ఈదిన పడుతున్నాయి. కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యుత్
మీటర్ రీడర్ కార్మికులు వారు కనీసం వేతనం అమలు జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలోని శ్రీ మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో జరిగే ప్రత్యేక పూజా కార్యక్రమాలలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని ఆలయ ప్రతినిధులు కోరారు. మంగళవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయం వద్దకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కుబళ్లు చెల్లించుకొని స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రతి శనివారం స్వామివారికి పంచామృతాలతో అభిషేకం జరుపుతున్నామన్నారు. అదేవిధంగా స్వామివారి జన్మ నక్షత్రమైన పూర్వభద్ర నక్షత్రం పురస్కరించుకొని సువర్చల హనుమత్ కళ్యాణం జరుపుతున్నామన్నారు. కావున ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారిని ఆర్వి చందన, సూపరింటెండెంట్ జవ్వాది కృష్ణ, కురగంటి రంగారావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ 3 సంవత్సరాల పైన, 12% వడ్డీ 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ 3 సంవత్సరాల పైన, 12% 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ గత 23 సంవత్సరాలుగా బర్డ్స్ అండ్ బ్లోజమ్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా విశేషమైన విద్యను అందించి తద్వారా ఎందరో విద్యార్థులను ఐఐటిఎన్స్ గా, ఎన్ఐఐటిఎన్స్ గా, డాక్టర్స్ గా అవ్వటానికి పాఠశాల దశలో పునాది వేయబడింది. ఈ సంవత్సరంలో ఐఐఎంస్ గా జంగారెడ్డిగూడెం చరిత్రను తిరగ రాసిన ఘనత మన యూసీ మ్యాథ్స్ విద్యార్థులకు దక్కినది. ఈ సంవత్సరం ఒక్క అడుగు ముందుకు వేస్తూ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలతో అందించే దిశగా సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ను స్థాపిస్తున్నారు. 35 సంవత్సరాల అనుభవం కలిగిన షెంఫోర్డ్ ఫ్యూచరిస్టిక్ స్కూల్ యొక్క సౌజన్యంతో ఇంటర్నేషనల్ స్కూల్ ను నిర్మించుచున్నారు. సంప్రదించండి. సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నియర్ హుండై షోరూమ్, అశ్వరావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఈ విశ్వవాసునామ సంవత్సర ఉగాది సందర్భంగా మన జేఆర్సీ కేబుల్ నెట్వర్క్స్ వారు ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కొయ్యలగూడెం వారు మన ముందుకు మెగా హౌసీ ఉగాది ఉత్సవాన్ని తీసుకువస్తున్నారు. హౌసీ అంటే అంకెలు మాత్రమే కాదు, డబ్బులు అంతకన్నా కాదండోయ్. బంగారు వెండి వస్తువుల భాండాగారం ఈ హౌసీ.
ఎప్పుడా అనుకుంటున్నారా? ఈ నెల 30వ తేదీన ఆదివారం నాడు సాయంత్రం 6 గంటలకి మెగా హౌసీ మీ ముందుకు వచ్చేస్తోంది, మిమ్మల్ని అందరినీ అలరించడానికి. అండ్ ఈసారి మీ అందరికి డబుల్ బొనాన్జా సిద్ధంగా ఉంది. జల్దీ 5 విన్నర్స్ ఇద్దరికి వెండి కుంకుమ ఫ్లవర్ స్టాండ్స్, ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్ విన్నర్స్ కి ఇద్దరిద్దరి చొప్పున వెండి బౌల్స్ అందిస్తున్నారు. ఇక మెగా హౌసీ విన్నర్స్ ఇద్దరికి పావుకాసు బంగారం చొప్పున అరకాసు బంగారం మీ సొంతం చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉగాది నాడు అంటే ఆదివారం రోజు సాయంత్రం 6 గంటలకి ఛానల్ నెంబర్ 6న మీతో కలిసి ఉగాది ఉత్సవం చేసుకోవడానికి నేను సిద్ధం. మరి మీరు సిద్ధమా? గెట్ రెడీ ఫర్ మెగా హౌసీ. మరి హౌసీ టికెట్ ఎలాగా అని ఆలోచిస్తున్నారా? ఏమీ లేదండి, నేను చెప్పే ఒక నెంబర్ కి మీరు మిస్ కాల్ ఇవ్వండి. SMS ద్వారా టికెట్ ని మీ మొబైల్లో మీరే పొందండి. టికెట్ కోసం మీరు సంప్రదించవలసిన నెంబర్ 08645658312. మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని మనకి స్పాన్సర్ చేస్తున్న వారు ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, కొయ్యలగూడెం. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చినవెంకన్నకు హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గడిచిన 18 రోజుల కాలానికి గాను స్వామివారికి నగదు రూపంలో 1.75 కోట్ల రూపాయల అధిక ఆదాయం లభించింది. స్థానిక ప్రమోద కళ్యాణ మండపం ఆవరణలో సోమవారం హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపులో దేవాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ హుండీల లెక్కింపులో స్వామివారికి 1,70,65,133 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో NVSN మూర్తి తెలిపారు. అలాగే భక్తుల కానుకల రూపేణా 137 గ్రాముల బంగారం, 3 కేజీల 130 గ్రాముల వెండి లభించిందని, అలాగే విదేశీ కరెన్సీ సైతం అధికంగా వచ్చిందని ఈవో మూర్తి తెలిపారు. పెదవేగి మండలము విజయరాయిలో ఈ నెల 20వ తేదీన జరగనున్న కోకో రైతుల రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. ఏలూరులోని CITU కార్యాలయంలో కోకో రైతుల రాష్ట్ర సదస్సు కరపత్రాలను ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీన పెదవేగి మండలము విజయరాయిలోని గాంధీనగర్ సీతారామ కళ్యాణ మండపంలో కోకో రైతుల రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సదస్సుకు రైతు సంఘాల రాష్ట్ర నాయకులను, వివిధ జిల్లాల నుండి కోకో రైతులను ఆహ్వానిస్తున్నామన్నారు. అన్ని ప్రాంతాల నుండి కోకో రైతులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. కోకో గింజల కొనుగోలు సమస్య తీవ్రంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కోకో రైతులను ఆదుకోకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం నాయకులు పానుగంటి అచ్యుతరామయ్య, పి నరేషు, జాస్తి కాశీబాబు, టి లోకేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కోకో రైతుల సమస్యల పరిష్కారం చేయాలని చెప్పేసి ఉద్యాన శాఖ డైరెక్టర్ గారి కార్యాలయం గుంటూరులో వాళ్ళ రైతులతోటి, కంపెనీల ప్రజలతోటి చర్చ జరిగింది. రైతు ప్రజలందరూ కూడా అక్కడికి వెళ్ళాం. అయితే సమస్యలు పూర్తిగా ఇంకా పరిష్కారం చేసే విధంగా నిర్ణయం జరగలేదు. అయితే ఈ నేపథ్యంలో రేపు ఈ నెల 20వ తారీఖున పెదవేగి మండలం విజయరాయిలో గాంధీనగర్లో ఉన్న సీతారామ కళ్యాణ మండపంలో కోకో రైతుల రాష్ట్ర సదస్సుని నిర్వహిస్తూ ఉన్నాం.
కాబట్టి కోకో రైతుల రాష్ట్ర సదస్సుని జయప్రదం చేయాలని కోకో రైతులందరికీ కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో 75,000 ఎకరాల్లో కోకో సాగు అవుతున్నది. ఏలూరు జిల్లాతో పాటు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, అట్లాగే అంబేద్కర్ కోనసీమ జిల్లా, అలాగే అనకాపల్లి, కాకినాడ, విజయనగరం, శ్రీకాకుళం ఈ జిల్లాలో పెద్ద ఎత్తున కోకో సాగు జరుగుతున్నది. ఈ అన్ని జిల్లాల నుంచి కూడా కోకో రైతులు సంఘటితంగా 20వ తారీఖున ఉదయం 10 గంటలకు పెదవేగి మండలం విజయరాయలో జరుగుతున్న కోకో రైతు సదస్సుకి పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పేసి రైతాంగాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రధానంగా కోకో గింజలు కొనుగోలు చేస్తున్న కంపెనీలు ఇవాళ రైతులు ఇబ్బంది పెట్టే పద్ధతుల్లో ఇవాళ వ్యవహరిస్తూ ఉన్నాయి. ఇంతకుముందు లేని విధంగా నాణ్యతా ప్రమాణాల పేరుతోటి అలాగే ఇతర అనేక అంశాలు ముందు తీసుకొచ్చి కోకో గింజలు కొనుగోలు చేయడం లేదు. కాబట్టి ఇవాళ ప్రధానంగా రైతులు అడుగుతున్న ఒకటి, అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం ధర ఇవ్వాలి. అలాగే అన్సీజన్ గింజలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే కొనుగోలు చేయాలి. దీనికి కూడా అంతర్జాతీయ మార్కెట్ ధర ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోవాలి. ఇవాళ కంపెనీలు కొనుగోలు చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వమే దాన్ని కొనుగోలు చేసి ఆ రకమైన చర్యలు తీసుకోవాలి. లేదంటే కంపెనీలు కొనుగోలు చేస్తున్న ధర రైతుకి సరిపోదు. కాబట్టి వ్యత్యాసం ధర అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే విధంగా ఆ రకంగా కోకో రైతులు ఆదుకునే విధంగా చర్యలు ఉండాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో కోకో రైతులు మరింత ఐక్యంగా వారి సమస్యల పరిష్కారం కోసం చెప్పేసి ఇవాళ ఈ రాష్ట్ర సమస్యని నిర్వహిస్తా ఉన్నాం. దీనికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సీనియర్ నాయకులు వై కేశవరావు గారు, అట్లాగే మాజీ వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు, అలాగే రైతు సంఘాల రాష్ట్ర కన్వీనర్ వడ్డే సోమేశ్వరరావు గారు, కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరిబాబు గారు, ఇట్లాంటి అనేక రైతు సంఘాల నాయకులు కూడా ఈ సదస్సుకి ఆహ్వానించడం జరిగింది. కాబట్టి కోకో రైతులందరూ కూడా పెద్ద ఎత్తున విజయరాయలో జరుగుతున్న సదస్సుకి తరలి రావాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తాము. మహిళల రక్షణే ధ్యేయంగా శక్తి టీంలు పనిచేస్తాయని భీమడోలు ఎస్ఐ సుధాకర్ తెలిపారు. కావున శక్తి టీంలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్ఐ సూచించారు. భీమడోలులోని శ్రీ వెంకటేశ్వర కళాశాలలో శక్తి యాప్పై ఎస్ఐ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు, చిన్నారుల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా శక్తి యాప్ను రూపొందించిందన్నారు. కావున ప్రతి ఒక్కరూ ఈ యాప్ గురించి తెలుసుకొని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. వాహనాలు నడిపేవారు ఖచ్చితంగా నిబంధనలు పాటించాలని సూచించారు. అనంతరం సిబ్బందితో కలిసి శక్తి యాప్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శక్తి టీం సభ్యులు చలపతిరావు, రత్నమౌనిక, కళాశాల ప్రిన్సిపల్ బొమ్ము రవి తదితరులు పాల్గొన్నారు. నాకు ఇన్సూరెన్స్ కంపెనీ ఒక 5 లక్షలు 30 లక్షలు వస్తుంది. ఇది లైన్స్ సో గ్యారంటీ గవర్నమెంట్ ఏదో జాబ్ పడుతుంది. ఎస్ఎస్సీ కానీ రైల్వే కానీ మీకు ఎస్ఎస్సీలో మనకి గ్రాడ్యుయేట్లో ఇంటర్మీడియట్లో 4 జాబ్స్ వస్తాయి. వెళ్తున్నారు మధ్యాహ్నం సాయంత్రం మీకు లేకపోతే వేరే బండి వేసుకొస్తున్నారా? డ్రైవింగ్ జాబ్ వచ్చిందో చెప్పండి. ఎస్పీ గారి ఆదేశాల మేరకు జిల్లాలో మొత్తం 6 టీములుగా 36 మందిని శక్తి టీములుగా డివైడ్ చేసి ప్రతి 2-3 సర్కిల్ కలిపి ఒక టీం పెట్టడం జరిగింది. మన 2 సర్కిల్ అంటే గణపుర సర్కిల్, బీడోల సర్కిల్ కలిపి 6గురిని ఒక శక్తి టీం కింద పెట్టడం జరిగింది. దానికి మా ఏఎస్ఐ గారు ఉంటారు, అలాగే 6గురు సిబ్బంది ఉంటారు. ఈ 6గురు కూడా ఎక్కడైనా సరే ఏదైనా శక్తి యాప్ ద్వారా కానీ లేదంటే వాళ్ళు తిరుగుతున్న చోట ఏదైనా అమ్మాయిలకి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా వెంటనే వాళ్ళు రీచ్ అయ్యి వాటిని పరిష్కరించడం, అలాగే స్టూడెంట్స్లో పబ్లిక్లో అవేర్నెస్ కలిగించడం చేస్తూ ఉంటారు. ఏదైనా సరే శక్తి టీంని కానీ లేదంటే డైల్ 112 కానీ అప్రోచ్ అవ్వాల్సిందిగా తెలియపరుస్తుంది. ఈరోజు అలాగే వెంకటేశ్వర డిగ్రీ కాలేజ్లో స్టూడెంట్స్కి ఈ శక్తి యాప్ మీద, శక్తి టీం గురించి, అలాగే ఆన్లైన్ ఫ్రాడ్స్ కోసం మోటార్ వెహికల్ యాక్ట్ మీద అవగాహన కల్పించడం జరిగింది. అందరూ కూడా శక్తి యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారు. ఇంకా కొంతమంది ఫోన్ లేని వాళ్ళు అది కూడా ఇన్స్టాల్ చేసుకుంటామని తెలియపరిచే మీటింగ్లో మిగతా వాళ్ళు కూడా చేస్తున్నాం. ఈ నెల 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న రాబిన్హుడ్ చిత్రం ఘన విజయం సాధించాలని చిత్ర బృందం ప్రార్థించింది. జంగారెడ్డిగూడెం మండలం గురువాయగూడెం గ్రామంలోని మద్ది ఆంజనేయ స్వామిని రాబిన్హుడ్ చిత్ర బృందం దర్శించుకుంది.
స్వామివారి దర్శనం కోసం ఆలయానికి విచ్చేసిన సినీ కథానాయకుడు నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల, నిర్మాత రవిశంకర్లకు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి విశిష్ట పూజలు జరిపారు. అదేవిధంగా ముఖమండపంలో వేద ఆశీర్వచనం పలికి స్వామివారి చిత్రపటాన్ని అందజేసి శేషవస్త్రంతో సత్కరించారు. అనంతరం కామవరం అటవీ ప్రాంతంలోని గుబ్బల మంగమ్మ అమ్మవారిని చిత్ర బృందం దర్శించుకున్నారు. आप जी पिंटू आप जी వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏజెన్సీ ప్రాంతంలో ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలి. అసెంబ్లీలో ప్రస్తావించిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. కేసుల సత్వర పరిష్కారానికి మధ్యవర్తిత్వం చక్కటి మార్గం. న్యాయవాదుల శిక్షణా కార్యక్రమంలో డిఎల్ఎస్ఏ కార్యదర్శి రత్నప్రసాద్ సూచన. జిల్లాలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయి. పరీక్షల ప్రత్యేక అధికారి వెంకటకృష్ణారెడ్డి వెల్లడి. విద్యుత్ మీటర్ రీడర్లు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలి. ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుచ్చిబాబు డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.